అయిపోయింది, ఇన్సిడెంట్ అయిపోయింది. రాంబాబు గారు వారి నివాసానికి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు, వారు మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టారు, ఈ రకంగా బూతులు తిట్టారు, ఈ రకంగా ప్రేరేపించారు. అయినప్పటికీ నేను ఆ మాట మాట్లాడకుండా ఉండాల్సిందే అనేటువంటి మాట వారు రిగ్రెట్ అయ్యి వారు మాట్లాడినటువంటి సందర్భాలను కూడా మనం అందరం కూడా చూసాం. కానీ ఏదైతే ఒక స్కెచ్తో, ఒక ప్లాన్తో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి కొడుకు దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికను వారు అమలు చేయాలనుకున్నారు. అమలు చేసేటువంటి దాంట్లో సఫలీకృతం అయ్యారు. ఈ చేసినటువంటి ప్రక్రియలో స్థానిక శాసనసభ్యులు తాలూకు భర్త, వారి రౌడీ మూకలు దగ్గర 1000 మంది సాయంత్రం 4:30 నుంచి రాత్రి 11:30 వరకు గుంటూరు లాంటి పట్టణంలో డిఐజీ కార్యాలయం అక్కడే ఉంటుంది, గుంటూరు ఎస్పీ కార్యాలయం అక్కడే ఉంటుంది, గుంటూరు అర్బన్ ఏరియాలో అనేక పోలీస్ సర్కిల్స్ ఉన్నాయి, పక్కనే బెటాలియన్స్ ఉన్నాయి. అంటే 2 నిమిషాల్లో ఫోర్సెస్ తీసుకొని వచ్చి చెదరగొట్టేటువంటి దానికి అవకాశం ఉన్నప్పటికీ పైనుంచి వస్తున్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో అది అమలు అయినంత వరకు వారు ఎక్కడా కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితులు లేవు.